ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభమును తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. చక్కని రీతిలో ప్రతి విధమైన వాటిలో దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. చక్కని మార్గాల్లో మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మన జీవితాల్లో చక్కని ఆలోచనలు మనకు కలగచేస్తూ మన ప్రతి విరుద్ధాన్ని, వ్యతిరేకతను దేవుడు తొలగిస్తూ ఉన్నారు. మిట్టుగా ఉన్న ప్రతి స్థలాన్ని దేవుడు సరళము చేస్తూ ఉన్నారు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో కూడా ఆలస్యం చేయకుండా ప్రభు మాటని అందరం కలిసి ధ్యానిద్దాం. ఇలా లేవగానే మొదటి స్థానం దేవునికి ఇచ్చినప్పుడు మన జీవితాలు కూడా అద్భుతంగా ఉంటాయండి. మొదటిగా దేవునికి ప్రాముఖ్యత ఇచ్చిన వారు, మొదటిగా దేవుని వెతికిన వారు, మొదటిగా దేవునితో సమయం గడిపిన వారిని దేవుడు వదిలిపెట్టరు, ఎన్నటికీ విడిచిపెట్టరు. ఉదయకాల సమయం మరి చక్కని రీతిలో సంతోషంగా ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? ఈ ఉదయం ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగచేతును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలగచేతునని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమందికి ఈ మాట సంతోషంగా ఉంది? దేవుని మాట సంతోషాన్ని ఇస్తుంది కదా. మనకున్న ప్రతి విచారాన్ని దేవుడు కొట్టివేయబోతున్నారు. కొట్టివేయడమే కాదండి, సంతోషాన్ని కూడా కలగచేస్తాను అంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఈ మాటను బట్టి చక్కగా ప్రభు నామాన్ని మహిమపరచండి. దేవా, చక్కని మాట నాతో ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు స్తోత్రం అని చెప్పండి. కృతజ్ఞతాస్తులు చెప్పండి. చాలా నెమ్మది కలగచేస్తుంది కదా దేవుని మాటలు. మనకున్న విచారాన్ని కొట్టివేసి సంతోషాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. ఏ విషయంలో విచారణతో ఉన్నావో, ఏ విషయంలో దిగులుతో, ఏ విషయంలో చాలా వేదన పడుతున్నావు, కృంగిపోతూ ఉన్నావో, నీ కృంగుదలను, నువ్వు కృంగిపోతున్న ప్రతి పరిస్థితిని, నువ్వు బాధపడుతున్న ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తూ ఉన్నారు. ఆమె ధైర్యంగా ఉండండి. ఆయన చూస్తున్నారు కాబట్టి ఆయన మరి చక్కగా నన్ను బలపరచడానికి మనలందరినీ కూడా ఒక నూతనమైన కృపలో నడిపించడానికి చక్కని మాటలు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. విచారాన్ని కొట్టి వేసి ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు. దేవా, నువ్వు నాతో మాటను స్తోత్రం, నీ బలమైన మాట నా జీవితంలో నెరవేర్చబడును కాక అని ప్రార్థించండి. ఏ విషయంలో బాధపడుతున్నారు? బాధపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో పట్టుకొని ప్రార్థించండి. దేవా, నా జీవితంలో అద్భుతం జరిగించండి అని. ఆమె మనుషులు మాట ఇస్తే ఆ మాట తప్పిపోతారు. మనుషులు ఒకసారి మాట్లాడితే ఈ మాట నేనెప్పుడు మాట్లాడాను నీతో అంటూ ఉంటారు. కానీ దేవుని మాటలు స్థిరమైనవి, దేవుని మాటలు అద్భుతమైనవి, దేవుని మాటలు ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఏ విషయంలో కృంగిపోకండి. పిల్లల విషయంలో, కుటుంబ పోషణ విషయంలో, ఆర్థిక ఇబ్బందుల విషయాల్లో, లేకపోతే ఉద్యోగము, వివాహము విషయంలో, గర్భఫలము విషయంలో, ఇంకా చాలా మరి భయంకరమైన పరిస్థితిలో ఉండి చేయరాని తప్పుని మరి చేయని తప్పుకి బాధను పడుతున్నారు, హింసను పడుతూ ఉన్నారేమో, అనేక నిందలు వేస్తున్నారేమో, అనేకమైన మాటలు అంటున్నారేమో, అనేకమైన విషయాలలో చాలా బాధ పెడుతూ ఉన్నారేమో. ధైర్యం కలిగి ఉండండి. మీ విచారణను దేవుడు కొట్టివేసి ఆనందాన్ని కలగచేయబోతున్నారు. ఆమె దేవుడు చక్కగా మనందరితో మాట్లాడుతుండగా దేవుని బలమైన మాటలు మనందరి జీవితాల్లో కార్యము చేయును కాక. ఆమె మరి ఉదయకాల సమయంలో మరి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఏ విషయాలతో బాధపడుతున్నా, దేవా నా జీవితంలో అద్భుతం జరిగించండి, సహాయం చేయండి అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాము. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్య, ఉదయకాల సమయంలో చక్కని రీతిలో మా అందరితో మాట్లాడేందుకు స్తోత్రం. మా విచారానికి బదులుగా సంతోషాన్ని కలుగ చేస్తానని మా ప్రభా వాగ్దానము ఎంతగానో ధైర్యపరిచిందయ్యా. సమాధానం నెమ్మదితో మేము నింపబడి ఉన్నాం అయ్యా. ఇదిగోండి ప్రతి ఒక్క
పరిస్థితుల నుంచి మా ప్రియులను మమ్మల్ని విడిపించమని వేడుకుంటున్నాం. సమాధానం, సంతోషం, నెమ్మదిని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఆటంకాన్ని కొట్టివేయమని వేడుకుంటున్నాం. మా ప్రియులు దేని కొరకైతే విచారణ చేస్తున్నారో యేసు నామములో వారి విచారణ కొట్టివేయబడును గాక. ధైర్యం కలిగి ప్రార్థించే వారిగా అయా, ధైర్యంతో ముందుకు సాగే వారిగా, మీరిచ్చిన ధైర్యాన్ని చేత పట్టుకొని ముందుకు ప్రతి విషయంలో సాగే వారిగా మేమందరం ముందుము గాక. ప్రతి వ్యతిరేకత, ప్రతి విరుద్ధము, ప్రతి ఆటంకాల నుంచి మీరు విడిపించండి. ధైర్యం చేత నింపండి, సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, బలమైన కార్యాలను, ఆత్మ కార్యాలు మా జీవితంలో జరిగించండి. ప్రతి కొరత నుంచి విడిపించండి. అలాగే మేము ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో చేస్తున్న పనుల ప్రయత్నాలు ఈ రోజంతా మీ కృప మాకు తోడేను గాక. చక్కని ఆరోగ్యాల చేత నింపబడును గాక. ప్రతి బలహీనతల నుంచి విడుదల కలుగును గాక. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.